జగన్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. వైసీపీని ఒక్కొక్కరుగా నేతలు వీడుతున్నారు. గురువారం ఒక్కరోజు ఇద్దరు నేతలు గుడ్ బై చెప్పేశారు. అందులో ఒకరు విశాఖ మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కాగా, లేటెస్ట్ గా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వద్దయింది. తాజాగా ఆయన పార్టీకి పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధినేత జగన్ కు పంపారు. వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. జగన్ తీసుకున్న సొంత నిర్ణయాలే పార్టీ కొంప ముంచిందంటూ నేతలు గుర్రుగా ఉన్నారు. ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. రాజకీయాల పరంగా భీమవరం నియోజకవర్గానికి మంచి గుర్తింపు ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఆ తర్వాత 2 దశాబ్దాలుగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంది. గతంలో టీడీపీ తరపున గెలిచారు పూలవర్తి రామాంజనేయులు. మొన్నటి ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా గెలిచి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో వైసీపీ తరపున గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ఓడించి సంచలనం సృష్టించారు. దీంతో జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి వస్తుందని ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. 2 సార్లు జరిగిన మంత్రి విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. చివరకు సొంత పార్టీ నుంచి వెన్నుపోటుదారులు తయారయ్యారు. ఇక 2024లో పోటీ చేశారు. అప్పుడు కూడా జనసేన అభ్యర్థి పూలవర్తి రామాంజనేయుల చేతిలో ఓటమి పాలయ్యారు గ్రంథి శ్రీనివాస్. తన ఓటమి వెనుక సొంత పార్టీ నేతలు ఉన్నారని భావించారు. ఈ క్రమంలో అసంతృప్తి వ్యక్తం చేశారాయన. సీన్ కట్ చేస్తే భీమవరం నియోజకవర్గంలో గ్రూపులు మొదలయ్యాయి. ఒక వర్గానికి గ్రంథి, మరో వర్గానికి మండలి చైర్మన్ మోహన్ రాజు నాయకత్వం వహిస్తున్నారు. చైర్మన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో జులైలో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ కార్యక్రమానికి గ్రంథి వర్గం బహిష్కరించింది. తన వ్యాపారాలను సైతం పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాలు పనిచేశానని సన్నిహితుల వద్ద వాపోయారట గ్రంథి. ఇక ఆ పార్టీలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నారట. ఇక ఓపిక పట్టిన ఆయన నవంబర్లో వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారట. ఈలోగా ఆయన వ్యాపారాలపై ఐటీ దాడులు చేయడంతో సైలెంట్ అయిపోయారు. ఇక తాజాగా తన రాజీనామా లేఖను జగన్ కు పంపారు. టీడీపీలో ఆయన రూట్ క్లియర్ చేసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు జోరందుకున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.